అక్కడి నుంచి రూపాయి ఎప్పుడు రూపాయిని పెడుతుంది. మీరు చూడండి, ఒకప్పుడు ఒక ఇల్లు 40,000 రూపాయలకి కాస్ట్ వస్తుందంటే, ఇది ఉడా వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 40,000 రూపాయలకి ఇల్లు ఉంది విజయవాడలో, ఉడా కాలనీ ఏరియాలో. ఆ డబ్బులు నా దగ్గర లేదు, బ్యాంక్ కోడ్ని అడిగితే లోనీలా. దానికోసం నానా తెప్పలు పడ్డా, వాళ్ళ కాల. ఇవాళ అదే ఇల్లు 40 లక్షలు 50 లక్షలు ఉంది ఇవాళ అదే ఇల్లు. ఆ రోజున కొనుక్కున్నటువంటి వాడు ఓ 40,000 20,000 పోతే ఇంకో 20,000 వేసుకున్నాడు ఇవాళ లక్షాధికారి కదా. అంటే డబ్బు పిల్లల్ని పెడుతుంది, డబ్బు లేనోడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఈ డబ్బుని పుట్టిస్తుంది. అది ఇతని వ్యాపారంలో బాగా ఉపయోగపడింది. ఓ రూపాయి ఇచ్చాడు, ఇంకో రూపాయి పుడుతుంది. దీని ఆధారంగా ఇంకొక వ్యాపారం, దీని ఆధారంగా ఇంకొక వ్యాపారం, ఇంకోటి. అదే టైం కాళ్ళ నాన్న సీఎం అయ్యాడు. ఇప్పటికి సీఎం కొడుకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి బోల్డ్ మంది పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు ఆయన పేరేంటి, అల్లు అరవింద్, ఆ సురేష్ బాబు, వీళ్ళ దాంట్లో ఎందుకు మిగతా వాళ్ళు పెట్టుబడి పెట్టారు? నారంగ వీళ్ళందరూ కూడా ఆ కోట సినిమా థియేటర్ ఇట్లో రూపాయి ఉంది కాబట్టి పెట్టుబడి పెడుతున్నారు. వీళ్ళతో అయితే కానీ గ్యారంటీ. ఇవాళ దిల్ రాజుకి పెట్టుబడి పెట్టడానికి వస్తారు చాలా మంది. ఎందుకని? అతను వెల్ సెటిల్డ్ అని. అదే మీకు నాకు పెడదాం, మన సినిమా తెస్తామని అంటే డబ్బులు ఎవడని ఇస్తాడు? సచిన ఎవడు. అంటే ఇప్పుడు అదే రామోజీరావు గారికి సంబంధించిన దాంట్లో అయితే డబ్బులు పెడతారు, కానీ అదే ఇంకొక సంస్థలో పెడతారా డబ్బులు? ఈ చిన్న చితక సంస్థల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి సంస్థలు నిజంగా డబ్బులు పెడతారా? డబ్బు మళ్ళీ పుడతారు.